शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे ఇలా నా జన్మలనేకమై గడిచబో నీషత్తు గుర్తింప నావల జన్మంబదిదేవి కల్గిన భవత్ ప్రజ్ఞాన భద్రాత్మతన్ చెలువయ్యొప్ప ముముక్షుమానస నివాసి చిన్మయానంద నిశ్చల సిద్ధత్వము కాంక్షసేయుదును మోక్షారామ సంచారిణై. సభకు నమస్కారం. భారత భారతీయ అక్షరార్చన వాక్స్థలి సమూహం సంయుక్తంగా నిర్వహిస్తున్న మాతృపూజా మహోత్సవం 75వ భాగానికి ఆదిశంకరుల వారి ఆది శివానంద లహరి 34వ భాగానికి పెద్దలందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు శివానంద లహరి సంబంధించినటువంటి మిగతా విశేషాలను తెలియజేయడానికి పెద్దలు ఆచార్య మల్లప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వచ్చినారు. వారిని స్వాగతం తెలియజేస్తూ వారి ప్రసంగాన్ని ఆరంభించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఆది దంపతుల పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణమిల్లుతూ మహత్తరమైన వాంగ్మయాన్ని మానవలోక కళ్యాణమే లక్ష్యంగా అనుగ్రహించిన జగద్గురువులైన ఆదిశంకరుల అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ భారత భారతికి నిరంతరం అక్షరార్చన కావిస్తున్న మాన్య మహోదయులు డాక్టర్ గిరిజా మనోహర్ బాబు గారు, శ్రీ కుందావచ్చల కృష్ణమూర్తి గారు, శ్రీ నారుమంచి వెంకట అనంత కృష్ణ గారు, శ్రీ పాలకుర్తి రామమూర్తి గారు తదితరులైన ఎందరో సాహితీవేత్తలైన పెద్దలు, సహృదయ సార్వభౌములు, రసజ్ఞ రాజశేఖరులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారం. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఆప్యాయంగా ఆస్వాదిస్తున్న ఆత్మబంధువులందరికీ నా సాధువాదాలు. ఆత్మీయులైన మీ అందరికీ ముందుగా శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తూ శివానంద లహరిలోని 34వ భాగానికి స్వాగతం, శుభస్వాగతం. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాః తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాత్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. నన్ను రక్షించడం నీ కర్తవ్యం స్వామి అంటున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు పరమేశ్వరుడితో. నన్ను రక్షించడం నీ కర్తవ్యం అనే మాటను లౌక్యంగా, తర్కబద్ధంగా, కవితా చమత్కారంతో అందంగా నివేదిస్తున్నారు ఆదిశంకరులు 66వ శ్లోకంలో. శంభో ఇది సంబోధన. ఇంకొక సంబోధన పశుపతే. శంభో ప్రధానమైన సంబోధన. ఎక్కువగా శివానంద లహరిలో శంభో అనే సంబోధన, పశుపతి అనే సంబోధన ఉంటాయి. ఇక్కడ శంభో అఖిలం ప్రపంచం క్రీడార్థం సృజసి జనాః తే క్రీడామృగాః.
మయా యత్ కర్మ ఆచరితం తత్ భవతః ప్రీత్యై భవతి ఏవ మచ్చేష్టితం స్వస్య కుతూహలస్య కారణం నిశ్చితం తస్మాత్ హే పశుపతే మామక రక్షణం త్వయా కర్తవ్యమేవ. నిన్ను నేను ఎందుకు రక్షించాలయ్యా, నీ ప్రవర్తన సక్రమంగా లేదు అని శివుడు అంటాడేమో. అందుకు గొప్ప లౌక్యంతో కూడిన తర్కాన్ని ఉపయోగించి సమాధానం చెప్తూ రక్షణ పొందాలని చూసే గడుసుదనం కలిగిన భక్తుడుగా ఆదిశంకరులు ఈ శ్లోకంలో కనిపిస్తారు. జగద్గురువుల తర్కం ఎలా ఉంటుందో చూద్దాం. శంభో, ఇది ఒక సంబోధన. పశుపతే, మరో సంబోధన. సుఖాన్నిచ్చే పశుపాలకుడు శివుడు. పశుపతి అంటే పశుపాలకుడు. జీవులందరూ పశుప్రాయులు అంటే అస్వతంత్రులు అని ఒక అర్థం, అజ్ఞానం నిండిన వారు అని ఒక అర్థం. అందుకని పశువులు, వారిని పాలించేవాడు పరమేశ్వరుడు. ఈ పశువులన్నీ పరమేశ్వరుడి అధీనంలోనే ఉంటాయి. అంటే జీవులందరూ శివుడి చెప్పు చేతల్లో ఉండవలసిన వారే. శంభో, నువ్వు ఎలాంటి వాడివి అంటే, శం అంటే నిరతిశయమైన సాటిలేని సుఖాన్ని, ముగిసిపోని సుఖాన్ని, శాశ్వతమైన సుఖాన్ని ఇచ్చేవాడు. జీవులందరినీ పరిపాలిస్తూ వారి బాగోగులను తానే స్వయంగా పరిశీలిస్తూ శుభప్రదమైన ఒకానొక దివ్య స్థితిని అనుగ్రహించే స్వామి పరమశివుడు. కాబట్టి ఆయన్ని శంభో అని ఒకసారి, పశుపతే, ఈ రెండు సంబోధనలు. ఏమిటయ్యా విషయం అంటే, స్వామి అఖిల ప్రపంచం క్రీడార్థం సృజసి. ఈ అఖిల ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. ఎందుకోసం సృష్టించావయ్యా? నీ వినోదం కోసం నువ్వు సృష్టిస్తున్నావు. మమ్మల్ని ఈ ప్రపంచంలో జీవులుగా సృష్టించడం, మా చేత రకరకాల పనులు చేయించడం, ఇదంతా నీకో వినోదం. సో అకామయత బహుశ్యాం ప్రజాయేతి, తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. పరమేశ్వరుడు తాను ఒక్కడే ఒంటరిగా ఉన్నట్ట. ఒంటరిగా ఉంటే ఇవి తోచక, తోడుగా తనతో ఆడుకోవడానికి ఎవరూ లేరు అనిపించి, ఏమీ తోచక ఇబ్బంది పడి, ఆడుకోవడానికైనా కనీసం ఇంకొకరు ఉంటే బాగుంటుంది అని భావించి ఈ సృష్టి చేశాడు. ఏకాకి నరమేత. తైత్తరీయోపనిషత్ సారాన్ని మనస్సులో పెట్టుకుని ఆదిశంకరులు అంటున్నారు. ఆదిశంకరులు ఏమి పలికినా ఉపనిషత్ సారం, వేదసారం, ధర్మసారం వాటిలో తప్పకుండా ఉంటుంది. భక్తి నేపథ్యంగా ఉండి తర్కాన్ని ఉపయోగించుకుని అందమైన కవితా చమత్కారం ఆధారంగా పరమేశ్వర భక్తిని వెల్లడించడం శివానందలహరిలో అడుగడుగునా కనిపించే అంశం. లోగడ కూడా చూసాం మనం. ఆడుకోవడానికైనా కనీసం ఇంకొకరు ఉండాలి కదా అని సృష్టి చేసావయ్యా నువ్వు. అంటే పరమేశ్వరుడు తానే ఇంతమందిగా, ఇన్ని వస్తువులుగా, ఇన్ని ప్రదేశాలుగా స్థావర జంగమాత్మకమైన ఈ సమస్త ప్రపంచంగా మారిపోయాడు. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా తన సృష్టిలో నుంచి వచ్చిన వాళ్లే. తానే తన క్రీడ కోసం, తన వినోదం కోసం, తన లీల కోసం విలాసంగా ఈ సమస్త ప్రపంచాన్ని పరమేశ్వరుడు సృష్టించాడు. క్రీడార్థం సృజసి. కనుక ఈ సృష్టి అంతా నీదేనయ్యా, నీ వినోదం కోసం వచ్చిందే, నువ్వు కల్పించుకున్నదే. కాబట్టి జనాః తే క్రీడా మృగాః, ఇందులో మసలే మానవులు, మానవులే కాదు మృగాలు గాని, పశుపక్ష్యాదులు గాని, అందరూ ప్రాణులు. ఎవరు అంటే క్రీడా మృగాః, నీ ఆటలో పావులు. ప్రాణులందరూ నీ వినోదం కోసం నువ్వు సృష్టించుకున్న నీ పెంపుడు జంతువులు సుమా. ఒక ఆయన అడిగాడు, అసలు ఈ భగవంతుడు ఈ సృష్టి ఎందుకు చేశాడు అని. ఈ సృష్టి భగవంతుడు చేస్తే కదా మనం వచ్చాం. ఈ సృష్టి చేయకపోతే మనం వచ్చే గొడవ, ఈ పుణ్యం, ఈ పాపం, ఈ కష్టం, ఈ సుఖం ఇది ఉండేది కాదు కదా. ఎందుకంటే భగవంతుడు పని కట్టుకుని సృష్టి చేయడం. ఆ పక్కనున్నవాడు అన్నాడు, చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావయ్యా అని అడిగేవాడు ఎవడు లేక, పక్కన నువ్వు అడగడానికి నువ్వు లేవు కదా, అందుకని చేశాడయ్యా అన్నాడు. కానీ ఎందుకు భగవంతుడు సృష్టి చేస్తాడు అంటే, జీవులందరికీ వారి వారి కర్మఫలాలు ఇవ్వడానికి అని ఒక సమాధానం లోకంలో ఉంది. అయితే మళ్ళీ మనం ప్రశ్నించేది ఏమిటంటే, ఏమయ్యా అసలు నువ్వు సృష్టి చేస్తేనే కదా మేము వచ్చాం, నువ్వు చేయిస్తేనే కదా ఈ పనులు చేస్తున్నావు,
కాబట్టి మేము కర్మలు ఆచరించడానికి కూడా నువ్వే కారణం. కాబట్టి కర్మఫలాలు అనుభవించడానికి ఈ సృష్టి చేస్తున్నానంటావు ఏమిటి? మేము చేసే కర్మలు నువ్వు చేయిస్తే వచ్చినవే. కాబట్టి కర్మఫలాలు, కర్మ నువ్వు చేయించడం ఏమిటి, ఫలాలు మేము అనుభవించడం ఏమిటి అంటాం మనం. అందుకే లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలలోని మాట. ఈ బ్రహ్మసూత్రాలలోని లోకవత్తు లీలా కైవల్యం అనే మాట ఆధారంగా క్రీడార్థం సృజామ్యహం, ఈ సమస్త సృష్టి పరమేశ్వరుడి లీలా. ఇందులో కర్మఫలాలు అనుభవించడం, కర్మఫలాలు రూపొందించడం, కర్మకు కారణం కావడం, ఈ చర్చకు అవకాశమే లేదు. కేవలం లీల, ఈశ్వర లీల. అమ్మవారి నామాల్లో బాలా అని ఒక నామం ఉండి పక్కనే లీలా వినోదిని, ఒకరికి ఖేదం ఒకరికి మోదం, సకలము తెలిసిన నీకు వినోదం అంటాడు కవి పరమాత్మను గురించి. ఈ ప్రపంచం అనే శివుడి ఇంటిలో, ఈ ప్రపంచం అంతా శివుడి ఇల్లు, శివుడే యజమాని. మరి ప్రాణులందరూ ఎవరు అంటే అతడు తన వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న పెంపుడు జంతువులు. పెంపుడు జంతువులు ఎందుకు పెంచుకుంటారండి ఎవరైనా? యజమానులు అంటే వాళ్ళకి సరదాగా ఉంటుంది, వినోదంగా ఉంటుంది, వాటితో ఆడుకుంటూ ఉంటారు. పెంపుడు జంతువులని తమ వినోదం కోసమే పెంచుకుంటారు యజమానులు. కాబట్టి ప్రపంచం అనే శివుడి ఇల్లుది. ఈ శివుడి ఇంట్లో ప్రాణులంతా ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు తన వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న పెంపుడు జంతువులు ఆయనే తయారు చేసుకున్నాడు, ఆయనే సృష్టించుకున్నాడు. కాబట్టి తర్వాత వాదం ఏమిటి? ఆదిశంకరుడు అంటున్నమాట, యత్కర్మాచరితం మయాచ భవతః ప్రీత్యై భవత్యేవచ. నేను నీ సృష్టిలో భాగం కాబట్టి, అంటే నీ పెంపుడు జంతువుని కాబట్టి, నేను ఏ పని చేసినా అది నీ స్వతంత్రంగా చేసింది కాదు, అది నీకు ఇష్టమైన పని, నువ్వు చేయిస్తే చేసింది. పెంపుడు జంతువులు ఏం చేసినా, ఎలా ప్రవర్తించినా యజమానికి వినోదంగానే ఉంటుంది. యజమాని నేర్పిన పనులే చేస్తాయి. కుక్క పిల్లలు కానీ, పిల్లి పిల్లలు కానీ పెంచుకుంటుంటే, లేక చిన్న చిన్న పావురాలను పెంచుకుంటుంటే, కుందేళ్లను పెంచుకుంటుంటే, వాటి చేత రకరకాల చేష్టలు యజమాని ఎలా చేయించగలుగుతున్నారంటే వాటికి శిక్షణ ఇచ్చాడు. కాబట్టి వాటికి స్వతంత్ర నిర్ణయం లేదు అలా చెయ్యాలని. కాబట్టి ప్రాణులందరూ చేసే చేష్టలు పరమాత్మ నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి. పెంపుడు జంతువుల చేష్టలు యజమాని ఇష్టం ప్రకారం ఎలా జరుగుతున్నాయో, పెంపుడు జంతువులు స్వతంత్రంగా ఎలా చేయడం లేదో, ప్రాణులందరూ ఏ పని స్వతంత్రంగా చెయ్యలేరు కదా. కాబట్టి ప్రాణుల చేష్టలను యజమాని తప్పుగా భావించడు, పరమేశ్వరుడు తప్పుగా భావించడానికి అవకాశం లేదు. పెంపుడు జంతువులు ఏ పని చేసినా అవి తప్పు అని యజమాని అనుకోడు. కాబట్టి వాటిని ఎలాగైనా సరే రక్షించుకోవాలనే చూస్తాడు, రక్షిస్తాడు. భక్తులైన పెంపుడు జంతువులు ఏమైనా తెలిసి గాని తెలియక గాని చేసే కర్మలు, సత్కర్మలు, దుష్కర్మలు, ఇవన్నీ యజమానికి చెందినవే. అంటే శివుడికి ఆనందాన్ని కలిగించాలని చేసేవే గాని తప్పుగా అనిపించడానికి అవకాశం లేదు కదా స్వామి. ఎందుకని? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సర్వ ప్రాణుల హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు. జంత్రగాడు బొమ్మలను ఆడించినట్లుగా తన మాయతో ఈ జీవులందరినీ ఆడిస్తూ ఉంటాడు అన్నారు గీతలో పరమాత్మ. కాబట్టి జీవులకు స్వాతంత్ర్యం ఉందా? లేదు కదా. అందువల్ల జీవులు చేసే పనులకు వాళ్ళు బాధ్యులు ఎలా అవుతారు? అది ఈ మాటల యొక్క ఆంతర్యం. అందుకని దాని పై మాట చెప్తున్నాడు తర్వాత, మచ్చేష్టితం స్వస్య కుతూహలస్య కరణం నిశ్చితం మచ్చేష్టితం. స్వామి, నేనేం చేసినా భగవంతుడి నిర్ణయం, కుతూహలం ప్రకారమే నా ప్రవర్తన ఉంది, జీవులందరి ప్రవర్తన ఉంటుంది అనేది నిశ్చితం. ఇది నిశ్చయమైన మాట. ఇందులో వాదానికి కానీ సందేహానికి కానీ అవకాశం లేదయ్యా. ప్రాణులు ఎవరు ఏమి చేసినా అది నీ నిర్ణయం ప్రకారం ఉంటుంది తప్ప వాళ్ళు స్వతంత్రంగా చేయగలరా? ప్రాణులకు ఆ స్వాతంత్ర్యం ఉందా? కాబట్టి జీవులు మంచి చేసినా అది వాళ్ళ గొప్పతనం కాదు, పొరపాటు చేస్తే అది వాళ్ళ తప్పు కాదు. సత్కర్మైనా దుష్కర్మైనా పరమాత్మ ఆడించినట్లు చేసేవాళ్లే కదా జీవులందరూ. కాబట్టి మాకు స్వాతంత్రం ఎక్కడుందయ్యా? మచ్చేష్టితం స్వస్య కుతూహలస్య కరణం నిశ్చితం. ఈ భావాన్నే జిల్లెలమూడిలో అమ్మ చాలా అద్భుతమైన మాటలు చెప్పింది. చేతలు నీ చేతులలో లేవు. ప్రాణులు చేసే ఏ పనైనా, జీవులు చేసే ఏ పనైనా వాళ్ళు అనుకుని చేసింది, వాళ్ళు చేయగలిగి చేసింది కాదు. వాళ్ళకి అలా చేయాలని అనిపించడానికి కానీ చేయగలగడానికి కానీ
వారిని నడిపించే పరమాత్మదే బాధ్యత గాని వాళ్ళది కాదు. జీవులను తమ తమ ప్రారబ్ధ కర్మలను అనుసరించి పరమేశ్వరుడు ఆడిస్తున్నాడు అంటారు రమణ మహర్షి. ఏది జరగవలసి ఉన్నదో అది ఎవరు ఎంత అడ్డుపడినా జరిగే తీరుతుంది. ఏది కూడదని ఉన్నదో అది ఎవరు ఎంత ప్రయత్నించినా జరగదు అన్నారు భగవాన్ రమణ మహర్షి. ఈ భావాన్నే అమ్మ కూడా చెప్పింది, తనకున్నది తప్పదు, అనుకున్నది జరగదు అని. అంటే ఈ సృష్టి మొత్తం పరమాత్మ అధీనంలో ఉంది. ఏమి జరిగినా పరమేశ్వరుడి నిర్ణయం ప్రకారం జరుగుతోంది కానీ జీవుల ఇష్టాల ప్రకారం జరగట్లేదు. ఇదంతా పరమేశ్వరుడి నిర్ణయమేనయ్యా. అందుకని మచ్చేష్టితం స్వస్య కుతూహలస్య కరణం నిశ్చితం తస్మాత్. ఈ వాదమంతా చెప్పి శంకరులు ఏమంటున్నారంటే, తస్మాత్ మామక రక్షణం, కాబట్టి నన్ను రక్షించడం అనే పనుందే అది త్వయా కర్తవ్యమేవా, నీ కర్తవ్యమే కదుటయ్యా, నీ బాధ్యత అది. ఎందుకంటే నా చేత ఈ పని చేయించింది నువ్వు, కాబట్టి నన్ను కాచుకోవలసిన వాడివి నువ్వే. నువ్వు చెప్పిన పని చేశాను, నువ్వు చేయించిన పని చేశాను, నువ్వు ఏ పని చేయడానికి ప్రేరణ ఇచ్చావో ఆ పని చేశాను నేను. ఇది జీవులందరి పక్షాన ఆదిశంకరులు పరమేశ్వరుడికి చేస్తున్న ఒక విజ్ఞాపన. కాబట్టి జీవుల రక్షణ పరమాత్మకు కర్తవ్యము సుమా. తెలుసో తెలియకో జీవులు చేసిన తప్పులను ఎవరు కాపాడాలి? ఆ జీవుల్ని ఎవరు సృష్టించారో, ఎవరు పెంచి పోషిస్తున్నారో, ఎవరు ఆడిస్తున్నారో, ఎవరు జీవులకు అనేక రకాల చేష్టలు నేర్పారో వాళ్లే చెయ్యాలి. ఆ దైవమే. కాబట్టి దైవమే. జీవులు ఏమైనా తప్పులు చేస్తే క్షమించవలసిన వాడు దైవమే, ఆదుకోవలసిన వాడు దైవమే, కాపాడవలసిన వాడు దైవమే. ఎందుకని అది పరమేశ్వరుడి బాధ్యత. ఈ సృష్టి, ఈ సంసారం ఎప్పుడు మొదలైంది, ఎలా వచ్చిందండి, ఏమిటి కారణం, ఇలాంటి వాదాలన్నీ చేస్తూ ఉంటాం. ఈ ఆలోచన తేలేదా పెట్టేదా? ఎన్నాళ్ళు చేసినా, ఎన్ని యుగాలు చేసినా, ఎన్ని చర్చలు చేసినా ఈ ప్రపంచం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎలా మొదలైంది, ఈ చర్చ వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఈ ప్రపంచం ఎప్పుడు మొదలైంది, ఈ సృష్టి సంసారం ఎప్పుడు మొదలైంది అనే చర్చ మానేసి దీని నుంచి విముక్తి ఎలా పొందాలి అనే ఉపాయం వెతకడం మంచిది. రక్షణ పొందడానికి ఏం చేయాలని ఆలోచించాలి. ఆ రక్షణ పొందడానికి ఏం చేయాలో ఈ శ్లోకంలో చెప్తున్నారు ఆదిశంకర. మనకు మామూలుగా మహాభారతంలో లేకపోయినా ప్రక్షిప్తంగా వచ్చిన ఒక మాట ఉంది. అదేమిటి అంటే, యుద్ధం రేపోమాపో ప్రారంభం కాబోతోందనగా వ్యాస మహర్షి వచ్చి దుర్యోధనుడికి హితబోధ చేశాడు. ఎలాగైనా యుద్ధాన్ని మానుకోవయ్యా, యుద్ధం జరిగితే రక్తపాతం చాలా నష్టం, అన్నదమ్ములు ఇలా రక్తపాతం సృష్టించుకోవడం ఏం బాగుండదు కనుక, లోకానికి క్షేమం కాదు కాబట్టి, పైగా యుద్ధం చేస్తే జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి ఎవరికి విజయం లభిస్తుందో, ఎవరు నష్టపోతారో, ఎవరు దెబ్బతింటారో మనం నిర్ణయించలేం. కాబట్టి ఎందుకైనా మంచిది నాయనా యుద్ధం మానుకో. ముందు వ్యాసుడికి చెప్పాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు వ్యాసుడు, ఆయన తప్పించుకున్నాడు. దుర్యోధనుడికి చెప్పాడు. దుర్యోధనుడు అన్నట్టుగా ఉన్న మాట ఈవేళ మహాభారత ప్రతుల్లో కనపడదు, కానీ ఒక మాట ప్రసిద్ధంగా ఉంది. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ధర్మం నాకు తెలుసు తాతయ్య, కానీ నాకు పాటించాలి అనిపించదు. జానామి అధర్మం, అధర్మం ఏమిటో కూడా నాకు తెలుసు, కానీ మానుకో బుద్ధి కాదు. ఇదేమిట్రా ఇలా ఎందుకున్నావు అంటావా? కేనాపి దైవేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి. నా హృదయంలో నిలిచి ఏ దైవం నన్ను ఎలా నడిపిస్తున్నాడో దాని ప్రకారం నేను ప్రవర్తిస్తూ ఉంటాను తప్ప నా అంతటా నేను స్వతంత్రంగా చేసేవాడిని కాదు. ఇప్పుడు నా మనస్సులో ఉన్న దైవం నన్ను యుద్ధానికే ప్రేరేపిస్తున్నాడు కానీ సంధి చేసుకోమని ప్రేరేపించట్లా. ఇది దుర్యోధనుడు వ్యాసుల వారితో అన్నట్లుగా ఉన్నమాట. నాకు ధర్మం తెలుసు, ఆచరించ బుద్ధి కాదు. అధర్మం తెలుసు, మానుకోలేను. నా మనస్సులో నిలిచి ఉన్న దైవం నన్ను ఎలా నడిపిస్తే అలా నేను చేస్తాను అనే మాట ఒక విధంగా చూస్తే పలాయనవాదం. దీన్నే ఎస్కేపిజం అంటాం. కానీ ఇది సరికాదు. తాను ఏదో కూడని పని చేసి దాన్ని సమర్థించుకోవడం లక్ష్యం కాదు. శరణాగత భావంతో నన్ను రక్షించడం నీ కర్తవ్యం అని పరమేశ్వరుడితో అనడం అంటే ఏమిటి? ఆ రక్షణ ఎలా లభిస్తుందో, ఏమి చేస్తే లభిస్తుందో గుర్తించి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలని తెలుసుకోవడం తప్ప ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దైవం రక్షిస్తాడు అనడం కాదు.
ఏమి చేస్తే ఆ రక్షణ లభిస్తుందో మనం గుర్తించాలి. దాన్ని దైవ లీలగా అర్థం చేసుకోవాలి. అందుకు పరమాత్మకు శరణు పొందాలి. మన కర్తవ్యాన్ని మాత్రమే పాటించాలి. కర్తవ్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మాత్రమే ఆదిశంకరుల అభిప్రాయంగా మనం గుర్తించాలి. ఎందుకని అంటే భగవద్గీతలో పరమాత్మ ఓ మాట అన్నాడు, సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఎందుకండి పరమాత్మ కొందరి చేత మంచి పనులు చేయించి మంచి ఫలితాలు ఇస్తున్నాడు, కొంతమంది చేత చెడు పనులు చేయించి చెడు ఫలితాలు ఇస్తున్నాడు. ఆయనకి అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా ఉన్నట్టుంది అంటే అది కాదని చెప్తోంది భగవద్గీతలోని పరమాత్మ మాట. సమోహం సర్వభూతేషు, సమస్త ప్రాణులు నాకు సమానమేనయ్యా. నమే ద్వేష్యోస్తి నా ప్రియ, నాకు ద్వేషించదగిన శత్రువులు లేరు, ప్రేమించదగిన ఆ మిత్రులు లేరు, అందరూ సమానమే. వైద్యుడు ఏం చేస్తాడు, తన దగ్గరికి వచ్చిన వారికి కొందరికి మందులు ఇస్తాడు, కొందరికి ఇంజెక్షన్ చేస్తాడు, కొంచెం నొప్పిగా ఉంటుంది, కొంతమందికి ఆపరేషన్ చేస్తాడు, సర్జరీ, శస్త్రచికిత్స. రోగిని బాధ పెట్టాలి అనేది వైద్యుడి ఉద్దేశం కాదు. ఆ రోగ తీవ్రతని బట్టి, వ్యాధి స్వభావాన్ని బట్టి మామూలు వైద్యం ఏదో 4 మాత్రలు ఇస్తే టానిక్ ఇస్తే తగ్గేదైతే అలా చేస్తాడు. అలా కాకుండా ఇంజెక్షన్ చేసి తీరాలి అంటే ఓ 6 రోజులు రోజు ఇంజెక్షన్ చేయించుకోండి అంటాడు. ఇది కాదయ్యా ఆపరేషన్ చేయాలి అంటే కత్తి కోత కూడా తప్పదు. ఇది వైద్యుడికి ఏమైనా ఆ రోగి మీద ద్వేషమా? కాదే. ఏది అవసరమో అది చేస్తాడు వైద్యుడు. భవరోగ వైద్యుడైన పరమాత్మ కూడా అంతే. మురికి పట్టిన చొక్కాని గట్టిగా ఉతకడం దేనికి అంటే శుభ్రపరచడానికే గాని ఆ చొక్కా మీద ద్వేషం కాదు కదా. ఇది గుర్తించాలి మానవుడు. ఒకవేళ తనకు శిక్ష విధిస్తున్నాడు పరమాత్మ, ఇంకా రక్షించడం లేదు అంటే నాలో ఉన్న ఏదో ఒక లోపాన్ని సంస్కరించడానికి, నన్ను సరిచేయడానికి, నన్ను ఇంకా మంచి మార్గంలో ముందుకు నడపడానికి అర్థం చేసుకోవాలి. ఇలా గుర్తించి ప్రవర్తించడాన్ని శరణాగతి అంటారు. శరణాగతి అంటే ఊరికే త్వమేవ శరణం మమ అన్యథా శరణం నాస్తి, నువ్వే నాకు దిక్కు అని 100 సార్లు నమస్కారం చేస్తే సరిపోదు. మనస్సులో ఈ భావం నిశ్చయంగా ఉండాలి, ఈ నమ్మకం కలిగి ఉండాలి. ఇదంతా వాడి లీల అని తెలుసుకుంటే, ఆ పరమాత్మని శరణు పొందితే అతన్ని ఆ పరమేశ్వరుడు తప్పకుండా ఆదుకుంటాడు, తన వైపుకు తిప్పుకుంటాడు. ఆడించేవాడు ఒకడున్నాడని, ఇది ఆట అని గుర్తిస్తే ఇంకా ఆటకి చోటెక్కడుందండి? ఆట ఆగిపోతుంది, ఆడించేవాడు దగ్గరైపోతాడు. ఈ ప్రపంచమంతా ఈశ్వర లీల అని అర్థమైతే ఆ జీవుడికి ఇంకా ఇతరమైన బాధలు ఏవి ఉండవు కదా. క్రీడలో వచ్చే సుఖ దుఃఖాల ప్రభావం, ఈ ప్రపంచమంతా ఒక క్రీడ అనుకున్నప్పుడు, భగవంతుడు ఆడిస్తాడు అనుకున్నప్పుడు, అందులో కలిగే సుఖ దుఃఖాల ప్రభావం, సుఖ దుఃఖాలు ఉంటాయి కానీ వాటి ప్రభావం మనస్సు మీద పనిచేయదు, మనస్సును తాక. జీవితంలో జరిగే సన్నివేశాలన్నీ సుఖానికో దుఃఖానికో చెందినవి కాక ఇంకేముంటాయి? అయితే సుఖానికి చెందిన ఉంటాయి, లేదా దుఃఖానికి చెందిన ఉంటాయి. మరి కొందరు ఎందుకు సుఖంగా ఉండగలుగుతున్నారు అంటే ఈ సన్నివేశాల ప్రభావం వారి మనస్సును తాకటం లేదు. ఎవరు వారు అంటే ఇదంతా పరమేశ్వరుడి లీల, ఇలా జరగడం పరమేశ్వర లీలలో భాగం కాబట్టి అలా జరుగుతుందని నిశ్చయంగా వాళ్ళు నమ్మారు. కాబట్టి వాళ్ళకి ఈ బాధ మనస్సును తాకదు, ఈ సుఖం మనస్సును తాకదు. ఈ సుఖం మనస్సును తాకి అహో నేను ఎంత గొప్పవాడినో అని భ్రాంతి పడ్డం కానీ, ఈ దుఃఖం మనస్సును తాకి కుమిలిపోవడం కానీ ఈ రెండు ఉండవు. సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనందం మాత్రమే ఉంటుంది. ఆ సుఖంలోనూ దుఃఖంలోనూ కూడా పరమేశ్వరుడి లీలను వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తారు. ఇది సాధకుడు చేయవలసిన పని. ఆటను చూడకు, నిన్ను ఆడించేవాడిని చూడు, నీతో ఆడుకునేవాడిని చూడు. ఇది ఆట అని గుర్తించు. అప్పుడు ఆడించేవాడి దర్శనం నీకు కలుగుతుంది, అది ఆనందాన్ని కలిగిస్తుంది. అది ఆట అని నువ్వు ఎప్పుడు గుర్తించావో అప్పుడు, అతడు ఆడిస్తున్నాడు అని నువ్వు ఎప్పుడు గుర్తించావో అప్పుడు ఈ సంగతి తెలిస్తే ఆట ముగిసిపోతుంది, అనుగ్రహ ప్రసారం ప్రారంభం అవుతుంది అంటున్నారు ఆదిశంకర్. అందుకే ఒక సందర్భంలో ఓడింతు గెలిపింతు ఆడింతు జీవకోటిని అనవరతమున్, ఓడింతు గెలిపింతు ఆడింతు జీవకోటిని అనవరతమున్, తోడును నీడయు నీవై వీడని ధైర్యం మునసగి విజయమునిమా అని అమ్మను ప్రార్థించడం జరిగింది. అందువల్ల ఆటగా ఈ సృష్టిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటున్నారు జగద్గురువులైన ఆదిశంకరులు. ఒక అద్భుతమైన ప్రబోధం చేస్తున్నారు. పెంపుడు జంతువులన్నీ యజమాని అధీనంలో ఉన్నట్టే ప్రాణులందరూ పరమాత్మ అధీనం ప్రకారమే ఉన్నారు. కాబట్టి పెంపుడు జంతువుల్ని యజమాని ఎలాగో రక్షించుకుంటాడు, కాబట్టి పరమేశ్వరుడు కూడా
ప్రాణులందరినీ తప్పక రక్షిస్తాడు. ఈ పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. శరణాగతి అంటే ఏమిటి? దానికి 6 ధర్మాలు చెప్పారని ఒకటి అనుకున్నాం మనం. అందులో రక్షిష్యతి ఇది విశ్వాస, భగవంతుడు తప్పకుండా నన్ను రక్షిస్తాడు అనే విశ్వాసం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే శరణు పొందినట్టు. నేను భగవంతుని శరణు పొందాను అంటే అర్థం పరమాత్మ నిన్ను శరణు పొందుతున్నానయ్యా, నాదేం లేదు నీది అని ఒక మాట అంటే సరిపోదు. ప్రతి క్షణం జీవితంలో వచ్చే ప్రతి సన్నివేశంలోనూ, నువ్వు ఆలయంలోనూ పూజా మందిరంలోనూ ఉన్నప్పుడు మాత్రమే కాక ప్రతి క్షణం జీవిత సన్నివేశాలలోని అనుక్షణము కూడా ఇది నువ్వు నడిపిస్తున్నావు, నీ ప్రకారం నేను నడుస్తున్నాను, నీదే బాధ్యత, నువ్వు ఏం చేసినా నాకు సమ్మతమే, నీ ప్రకారమే జరుగుతుంది కానీ మరో విధంగా జరగదని నేను అనుకుంటున్నాను అనే భావం వదలకుండా మనస్సులో ఉండాలి. ఇది ఆనందానికి ఒకే ఒక్క మార్గము అంటున్నారు ఆదిశంకర్. కాబట్టి క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాత్ మామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా అని 66వ శ్లోకంలో శరణాగత ధర్మంలోని ఒక విశిష్టమైన కోణాన్ని ఆవిష్కరించారు జగద్గురువులు ఆదిశంకరులు ఈ శివానంద లహరిలో. ఆ తర్వాత 67వ శ్లోకంలో మరొక అద్భుతమైన భావనను తెలియజేస్తున్నారు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే పరమేశ్వరుణ్ణి శరణు పొందాలి. ఆదిశంకరులు ఏమంటున్నారంటే పరమేశ్వర భావనను నేను శరణు పొందుతున్నాను అంటే నా మనస్సులో నిరంతరం ఉండవలసింది పరమేశ్వర భావన. పరమేశ్వరుడు అనే రూపాన్నో నామాన్నో కీర్తించడం సరిపోదు. పరమేశ్వర సంబంధమైన భావనను శరణు పొందడం అంటే నిరంతరం పరమేశ్వర భావనలో ఉండడం, ఆ చింతనలో ఉండడం, అది ముఖ్యం. కానీ ఈ క్రియాకలాపం చాలదు. ఆ స్థితి రావడానికి క్రియాకలాపం దోహదం చేస్తుంది. ఈ భావాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమిన్ చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. పరమ సదాశివ భావనాం ప్రపద్యే. శివుణ్ణి కాదు, శివ భావనను శరణు పొందాలి. ఆ పరమ సదాశివ భావన, దాన్ని శరణు పొందుతున్నాను. ఆ భావన ఎలాంటిదయ్యా అంటే దాని లక్షణాలు చెప్పారు. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి, అది చిరపద ఫలకాంక్షి సేవ్యమానా. 2 లక్షణాలు. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి అంతా ఒకటే సమాసం. దానికి ద్వితీయ విభక్తి కాబట్టి చారుభోగ భూమి. ఇంకా ఎలాంటిది అది? చిరపద ఫలకాంక్షి సేవ్యమానా. దానికి ద్వితీయ విభక్తి కాబట్టి చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం అయిన పరమ సదాశివ భావనాం ప్రపద్యే. బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. అది ఆదిశంకర్ అంటున్నారు. పరమ సదాశివ భావనాం ప్రపద్యే. శివ భావనను శరణు పొందాలి. శివుణ్ణి శరణు పొందడం చాలదు, శివ భావనను శరణు పొందాలని శ్లోకంలో అంటున్నారు. దానికి ఇతివృత్తం ఇది. అప్పుడు కలిగే ఆనందం ఏమిటో, ఆ పరమ సదాశివ భావన ఎలాంటిదో వివరిస్తున్నారు ఆదిశంకరులు ఈ శ్లోకంలో. శివ ప్రేమ, శివ భావన అమృతమయమైంది. శివుణ్ణి గురించి తలుచుకోవడం, దైవాన్ని నిరంతరం మనస్సులో తలుచుకోవడంలో కలిగే అమృతమయమైన ఆనందం సాటి లేనిది. అందుకని పరమ సదాశివ భావన అన్నారు. దానివల్ల ఏం జరుగుతుందయ్యా అంటే మొట్టమొదటి విషయం బహువిధ పరితోష బాష్పూర. భక్తితో, పరమ ప్రేమతో
హృదయంలో శివభావన పొంగులు వారితే పట్టలేని ఆనందం కలుగుతుంది. ఆ ఆనంద స్థితిలో వచ్చేవి ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలు వచ్చేటంతగా ఆనందం కలుగుతుంది అనమాట. ఈ విధమైన ఆనంద బాష్పాల వల్ల మనస్సు ప్రక్షాళితం అవుతుంది, ప్రక్షాళన జరుగుతుంది. దీనివల్ల బ్రతుకు పవిత్రమై మానవుడు పరమేశ్వర కరుణకు పాత్రుడవుతాడు. మనస్సులో ఉన్న మాలిన్యం అంతా ప్రక్షాళన అయితే గాని దైవ అనుగ్రహానికి పాత్రుడు కాడు. అందువల్ల బ్రతుకు పవిత్రం కావాలి. లౌకికంగా మనకు ప్రీతిపాత్రులైన వారిని కాసేపు తలుచుకున్నాం అనుకోండి, అప్పుడు ఎక్కడ లేని ఉత్తేజం కలుగుతుంది కదా, ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది కదా. మరి అలాంటప్పుడు శాశ్వతుడు, దయామయుడు, సకలార్థ ప్రదాత, ఈ సమస్త సృష్టికి అధిపతి, భువనైక నేత అయిన పరమశివుణ్ణి తలుచుకుంటే ఇంకా చెప్పేది ఉంది, ఎంత ఆనందం కలగాలి. ఆ ఆనందం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత ఉధృతంగా ఉంటుంది, ఎంత విశేషంగా ఉంటుంది. ఆనంద బాష్పాలు తప్పకుండా వస్తాయి కదా. సగుణ భక్తి, జ్ఞాని అయిన వాడు రూపంతో పని లేకుండా, నామంతో పని లేకుండా ఉన్నవాడి సంగతి వేరు. కానీ సగుణ రూపాన్ని ఆరాధించేవాడు రూపాన్ని కల్పించుకుని, శివుడు అనే రూపాన్ని కల్పించుకున్నాడు, విష్ణువు అనే రూపాన్ని కల్పించుకున్నాడు, అమ్మ అనే రూపాన్ని కల్పించుకున్నాడు. ఈ రూపాన్ని కల్పించుకుని, నామాన్ని కల్పించుకుని, నామరూపాలు ఆధారంగా దైవాన్ని ఆరాధించే విధానాన్ని సగుణ భక్తి అంటారు. అది పనికిరాంది ఏం కాదు, అది చాలదు. అది ఒక మెట్టుగా ఉపయోగించుకుని పైకి వెళ్ళమంటున్నారుగా, అది వద్దని చెప్పలేదు. ఆ సగుణ భక్తిలో ముఖ్య లక్షణం ఏమిటి అంటే, భక్తుడికి రూపాన్ని చూడగానే సాటి లేని ఆనందం కలుగుతుంది, నామాన్ని వినగానే అంతులేని పారవస్యం కలుగుతుంది. తన ఇష్టదైవం పేరు తాను పలికిన, ఎవరో పలికితే విన్నా, ఆ రూపాన్ని చూసినా, లేక ఆ రూపం ఇలా ఉంది కదా, ఇదివరకు చూసినప్పుడు నాకు ఈ ఆనందం కలిగింది కదా, ఈ అనుభూతి కలిగింది కదా అని ఒక్కసారి మనస్సులో భావించుకున్నా, ఊహించుకున్నా కలిగే ఆనందం అసాధారణం. ఆ ఆనందం వల్ల ఆ నామం తలుచుకున్నా, నోరారా పలికిన భక్తుడి హృదయం పరవశించిపోయి, ఆ హృదయంలో నుంచి ఆనందం ఉప్పొంగి ఆనంద బాష్పాలు వెలువడతాయి. బహువిధ పరితోష బాష్పపూర అంటే అది. పరమేశ్వరుడి నామం తలుచుకున్నా, పరమేశ్వరుడి నామాన్ని నోరారా పలికినా పరవశించిపోయే భక్తుడి హృదయం ఎలా ఉంటుంది అంటే, ఎందుకు అది కలుగుతుంది అంటే, పరమేశ్వరుడు దర్శనం వాడు హృదయంలో పొందుతున్నాడు. ఆ నామం పలకగానే పరమేశ్వరుడు కనిపిస్తున్నాడు అనమాట. ఏ ఇంటి కాలింగ్ బెల్ నొక్కితే ఆ ఇంటి యజమాని వచ్చి తలుపు తీసి పలకరించినట్లుగా, ఏ నామాన్ని మనం ఉచ్చరిస్తే ఆ రూపం మదిలో మెదులుతుంది కదా. అందుకే మన పెద్దల సంప్రదాయంలో ఏం చెప్పారంటే, నామికి నామానికి అభేదం అన్నారు. నామి అంటే నామం కలిగిన వాడు. ఇప్పుడు పరమేశ్వరుడు అది ఆయన పేరు, పరమేశ్వర అనేది ఆయన నామం, శివ అనేది ఆయన నామం. శివుడి రూపం, ఆయనకు రూపం ఉంది. ఆ రూపం మనం కల్పించుకున్నది కావచ్చు. ఆయన ఏ రూపాన్నైనా ధరించగలడు కాబట్టి భక్తుల కోసం ఈ రూపాన్ని ధరించాడు ఒకసారి. కాబట్టి ఈ రూపం మదిలో మెదులుతుంది తప్పకుండా. నామికి నామానికి అనే అభేదం. రాముడు అనగానే కోదండం పట్టుకున్న ఒక దివ్య పురుషుడు మనస్సులో మెదులుతాడు. కృష్ణుడు అనగానే మురళి చేతపట్టి ముక్తికి త్రోవ చూపే ఒక మహానుభావుడు మన కన్నుల ముందు కదులుతాడు. కాబట్టి నామానికి నామికి అభేదం. కాబట్టి నిరంతరము హృదయంలో నామ చింతన జరుగుతుంటే కూడా దైవ రూపం మన ఎదురుగా కనిపిస్తుంది. కాబట్టి నిరంతరము హృదయంలో సాగే దైవ భావనకే ఏమని పేరు? నిరంతర హృదయంలో దైవ భావన సాగుతుందని దానికి భక్తి అని పేరు. భక్తి అంటే మనం చేసే క్రియాకలాపాలు కాదు. ఈ క్రియాకలాపాలు ఎందుకు చేస్తున్నాము అంటే హృదయంలో ఉన్న భక్తి వల్ల. లేక ఈ హృదయంలో భక్తి లేకుండా క్రియాకలాపాలు చేస్తే చేయగా చేయగా ఎప్పటికైనా హృదయానికి భక్తి భావన కలుగుతుంది. భక్తి హృదయానికి సంబంధించింది కానీ క్రియలకు సంబంధించింది కాదు. భక్తి ప్రదర్శన కాదు, ప్రవర్తన. భక్త్యాతు అనన్యయాశక్యం అహం ఏవం విధోర్జున. గీతలో స్పష్టంగా చెప్పాడు, భక్తి వల్ల తప్ప ఇంకో విధంగా నేను కనిపించే అవకాశమే లేదు. నన్ను చూడాలి అంటే భక్తి ఒక్కటే మార్గమయ్యా. లాభాల కోసమో ఫలితాల కోసమో దైవాన్ని తలుచుకుంటే దాన్ని భక్తి అనలేం. అవ్యాజంగా నిరంతరం నిర్మలమైన ప్రేమతో ఇష్టదైవాన్ని తలచుకోకుండా ఉండలేని తనం కలిగి తలుచుకుంటే అప్పుడు దానికి భక్తి అని పేరు పెట్టచ్చు. భక్తి అంటే మనకు తోచినప్పుడు, మనకు గుబులు పుట్టినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకేదో ఆలోచన కలిగినప్పుడు, మనకేదో సమస్య వచ్చినప్పుడు పరమాత్మని తలుచుకోవడం కానే కాదు. అది ప్రారంభ దశ మాత్రమే. అందులో నుంచి అసలు ఏ అవసరం లేకుండానే, ఏ సన్నివేశంతో పని లేకుండానే అసలు భగవంతుడిని తలుచుకోకుండా ఉండలేని స్థితి వస్తే దానికి భక్తి అని పేరు. ఆ భక్తికే శివ భావన. అలాంటి పరమ సదాశివ భావనలో
అనేక రకాల అనుభవాలు కలుగుతాయి, అనుభూతులు కలుగుతాయి, ఆనందం కలుగుతుంది, ఆనంద బాష్పాలు సమృద్ధిగా వర్షిస్తాయి, కన్నులన్నీ ఆనంద బాష్పాలతో నిండిపోతాయి, కన్నులలో ఆనందం బాష్పాల రూపంలో వెల్లడవుతుంది. అందుకే పరమ సదాశివ భావన ఎలాంటిది అంటే మొట్టమొదటి మాట బహువిధ పరితోష బాష్పపూర, అనేక రకాల దివ్య ఆనంద పారవస్యంతో కలిగే కన్నులలో నుంచి వెలువడే ఆనంద బాష్పాలతో నిండినది పరమ సదాశివ భావన. ఇంకా ఎలాంటిది అంటే స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి, స్పష్టంగా ఒళ్ళంతా పులకింతలు కలిగి ఒక దివ్యమైన సౌఖ్యం అనుభవానికి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు దాన్ని శివభావన, శివభక్తి అనవచ్చు. ఆనందంలో ఒళ్ళంతా పులకరిస్తుంది. ప్రహ్లాదుడి చేత అనిపిస్తారు పోతన్న గారు, నారాయణుని దివ్య నామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు. పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తే ఎవరి మనస్సు కరగలేదో అది మనస్సు కాదయ్యా, బండరాయి. నారాయణుని దివ్య నామాక్షరములపై కరుగని మనములు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదిత అశ్రు రోమాంచు మిళితమై ఉండని మేను ముద్దు. పరమాత్మ కథలు వింటుంటే, పరమాత్మ కథలు చదువుకుంటుంటే, పరమాత్మ కథా సన్నివేశాలను మనస్సులో భావిస్తున్నప్పుడు ఒళ్ళంతా పులకింతలు కలిగి ఆ దివ్యమైన ఆనంద పారవస్యం ఏ శరీరానికి కలగదో అది శరీరం కాదయ్యా, ఒట్టి మొద్దు. అలా కరిగిపోయే స్వభావం ఎక్కడుంటే అతడు భక్తుడు, అతడు జీవుడు, అతడు జీవితం సార్థకం అన్నాడు పోతన్న గారు ప్రహ్లాదుడి నోట. కాబట్టి అలా కరిగిపోయే భక్తుడే తాను తరిస్తాడు, లోకాన్ని కూడా తరింపచేస్తాడు. సతరతి తరతి సలోకాన్ స్థారయతి, నారద మహర్షి భక్తి సూత్రాల్లో అంటాడు, అతడే తరిస్తాడు, అతడే తరిస్తాడు, అతడు మాత్రమే లోకాన్ని కూడా తరింప చేయగలడు. ఈ దివ్యమైన ఆనంద స్థితికి ఏమిటయ్యా ఆధారం అంటే పరమ సదా శివభావనం, శివభావన కారణం. ఆ శివభావన పరిపూర్ణంగా శివ సంబంధమైన భావన మనస్సులో ఉన్నప్పుడు భక్తుడి శరీరం ఏమవుతుంది అంటే చారుభోగ భూమి, చారుభోగ భూమి అవుతుంది. చారు అంటే అందమైన, అందమైన భోగాన్ని పొందడానికి ఈ దేహము నిలయం అవుతుంది. ఈ దేహాన్ని అందమైన ఒక దివ్యమైన భోగం పొందడానికి కావలసిన అర్హత కలిగేలాగా చేస్తుంది పరమ సదాశివ భావన. అంటే అతడి శరీరం కేవలం పాంచభౌతికమైన శరీరం కాక దివ్య దేహంగా మారుతుంది. అప్పుడు ఆ భక్తుడి శరీరం ఏమవుతుంది? దేవాలయం అవుతుంది. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన అంటే నా దేహమే దేవాలయం అంటే అన్ని దేహాలు దేవాలయం కాదు, దాన్ని దేవాలయం అని గుర్తించాలి, దేవాలయంగా మలచుకోవాలి, దేవాలయంగా పవిత్రం చేసుకోవాలి. అందుకు సదాశివ భావన సహకరిస్తుంది. ఈ స్థితిలో ఉన్న భక్తుడిని గురించి చెప్పిన మాట దేహో దేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన. మహాభారతంలో విదురుడు ఉన్నాడు. కౌరవులకు పాండవులకు యుద్ధం జరగడం అతనికి ఇష్టం లేదు. కానీ జరుగుతున్న సన్నివేశాలు చూస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా యుద్ధం అనివార్యమయ్యేట్టుగా ఉంది. ఆ యుద్ధాన్ని చూడడానికి మనస్కరించలేదు, తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. యుద్ధం అంతా అయిపోయి ధర్మరాజు చక్రవర్తి అయిన తర్వాత ప్రశాంత పరిస్థితులు ఏర్పడిన తర్వాత వచ్చాడు. హస్తినాపురానికి తిరిగి వచ్చాడు తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని. ఆ పుణ్యాత్ముడైన విదురుడికి చక్రవర్తి హోదాలో స్వాగతం చెప్పాడు, స్వాగత సత్కారాలు చేశాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు అన్నమాట, అయ్యా మహానుభావ, నువ్వే ఒక క్షేత్రానివి, నువ్వే ఒక తీర్థానివి, మీరే తీర్థంబులవని మీద మీకంటే వేరు తీర్థంబు కలదే విష్ణుండు మీయందు వసించు కథనా. ఇన్ని క్షేత్రాలు ఇన్ని చూశారు, ఇన్ని తీర్థయాత్రలు చేశారు అంటే వెళ్ళిన చోటల్లా మొక్కుబడిగా యాత్ర పూర్తి చేద్దామనే దృష్టితో వెళ్ళడం కాక నిండు మనస్సుతో ఆ పరమాత్మని హృదయంలో నిలుపుకున్నారు. కాబట్టి మీ హృదయంలో విష్ణుమూర్తి ఉన్నాడు. విష్ణుమూర్తి ఎక్కడుంటే అది క్షేత్రం కదా, పరమాత్మ ఎక్కడుంటే అది క్షేత్రం కదా. కాబట్టి మీరే ఒక పుణ్యక్షేత్రం, జంగమ పుణ్యక్షేత్రం, నడుస్తున్న పుణ్యతీర్థం మీరు, నడుస్తున్న పుణ్యక్షేత్రం మీరు. విదురుడే ఒక పుణ్యతీర్థమని, విదురుడే ఒక పుణ్యక్షేత్రమని, అన్ని క్షేత్రాలు సంచరించిన అసలు సిసలు భక్తుడు కాబట్టి ఆ విదురుడిలో స్వామి ఉన్నాడని, తనకు కనిపిస్తున్నాడని అంటాడు ధర్మరాజు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. భక్తుడి దేహమే దేవాలయమని, అదే ఒక పుణ్యక్షేత్రమని,
అది దివ్య తీర్థమని, భక్తి అనే క్షేత్రంలో జ్ఞానం అనే పంట పండించుకోవడానికి ఈ శరీరం ఇవ్వబడిందని భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పింది. ఈ అర్థంలో ఈ శరీరం శివభావన పరిపూర్ణంగా నిండినప్పుడు, ఆనంద పారవస్యం కలిగినప్పుడు, ఆనంద పారవస్యంతో ఆనంద బాష్పాలు కన్నుల వెంట స్రవిస్తున్నప్పుడు అది చారుభోగ భూమి, అందమైన ఒక భోగాన్ని పొందడానికి కావలసిన నిలయం అవుతుంది, కేంద్రం అవుతుంది. భోగం అంటే సుఖం, శివం, మంగళం, శాంతం, ఆనందం, ఇవన్నీ పర్యాయ పదాలు. శివ సంబంధమైన భావన ఈ హృదయంలో పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఈ శరీరం ఆ పవిత్రమైన భావన పొందడానికి కావలసిన నిలయంగా మారుతుంది, కేంద్రంగా మారుతుంది, అందమైన భోగాన్ని అనుభవిస్తుంది. అదే చారు భోగ భూమి. ఈ అందం ఎలాంటిది? చారు అంటే అందం. ఈ అందం ఎలాంటిది అంటే తారీఖు మారితే మారిపోయేది కాదు, ఇవాళ నుండి రేపు మారిపోయేది కాదు, సార్థకమైంది, శాశ్వతమైంది, సత్యం శివం సుందరం అని చెప్పే అందం అది. ఆ దివ్య ఆనంద పారవస్యాన్ని పొందడమే భక్తి యోగమని, అదే చారు భోగమని, అలాంటి భక్తుడు ఒక్కడుంటే చాలు ఆ వంశం అంతా తరిస్తుందని, పావనమవుతుందని, అతడు మునిగిన నీరు తీర్థమవుతుందని, అతడు పాదం మోపిన దేశం ఆ నేల క్షేత్రమవుతుందని, అసలు అతడి దివ్య దేహమే చారు భోగ భూమి అవుతుందని ఆదిశంకరులు ఇక్కడ చెప్తున్నారు. ఒళ్ళంతా పులకరించి ఆనంద బాష్పాలతో కన్నులు నిండిపోయి శరీరం దివ్యదేహం కావడం కంటే ఈ జన్మకు ఏమున్నదయా సార్థకత? ఇదే కదా మోక్షం అంటే, ఇదే కదా జీవన్ముక్తి అంటే, ఇది కదా శాశ్వతమైన చిరపదం. ఈ చిరపదాన్ని కోరుకోవాలి. చిరపద ఫలకాంక్షి సేవ్యమానం. తర్వాత మాట, ఈ చిరపదమే అంటే శాశ్వతమైన ఈ దివ్య స్థితే మోక్ష స్థితి. మోక్షం అంటే ఒక ప్రదేశం కాదు, మానవ జీవితానికి చరమ లక్ష్యం, పరమ లక్ష్యం మోక్షమే. అంటే ఆ దివ్య ఆనందాన్ని అనుభవించడమే నిత్య జీవితంలో. ఇది జీవన సార్థక్యం, ఇది జీవిత సాఫల్యం. మోక్ష అపేక్ష గల వారి నిరంతర సేవలకు నిలయం సర్వోత్కృష్టము అయిన ఈ పరమేశ్వర భావన. కాబట్టి సదాశివ భావన వల్ల మాత్రమే, నిరంతరమైన ఈ ధ్యానం వల్ల మాత్రమే మానవుడు మోక్ష పదవికి అర్హతను సంపాదించుకోగలుగుతాడు. అప్పుడు మాత్రమే ఆ సదాశివ భావన మనస్సులో నిండి దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తూ కన్నుల వెంట ఆనంద బాష్పాలు వచ్చే స్థితి ఉండి మోక్షం కావాలని పరితపిస్తూ ఉంటే, శరీరం దివ్యమై పరమాత్మ ఈ శరీరంలో కొలువు తీరి ఉన్నాడు, ఈ హృదయంలో కొలువు తీరి ఉన్నాడు, పరమాత్మ కొలువు తీరడానికి నిలయమైన దేవాలయం నా దేహం అన్న అనుభవం అతడికి కలిగితే, అలా కాంక్షించే యోగులు, తపస్సులు, భక్తులు చిరపద ఫలకాంక్షి, వాళ్ళు చిరపద ఫలాన్ని కాంక్షించేవారు, అంటే మోక్ష కాంక్ష కలిగిన వారు. వారికి సేవ్యమానం, వారి సేవను అందుకునేది, వారి చేత సేవింపబడేది శివభావన. వాళ్ళకి శివభావన ఉంటుంది. ఈ లక్ష్యంతో వాళ్ళు నిరంతరం శివభావన కావాలని, అదే జీవితానికి ఒక సాధనాన్ని, అదే జీవితానికి పరమార్థమని కూడా భావిస్తారు. అలాంటి పరమ సదాశివ భావనను వాళ్ళు సేవిస్తూ ఉంటారు. నేను ఆ శివభావనను ప్రపద్యే, సేవిస్తున్నాను అంట. ఈ ఆనంద బాష్పాలు, ఈ పులకింతలు, వీటి రుచి ఎలా ఉంటుంది? మాటలకు అందేది కాదు, ఇది అనుభవిస్తే కానీ అర్థం కాదు. అనుభవించిన వాళ్ళకి మాత్రమే దాని రుచి తెలుస్తుంది. ఏమిటండి, పరమాత్మ నామం ఒక్కసారి పలికితే కళ్ళ నీళ్ళు వస్తాయా? ఆనంద బాష్పాలు వస్తాయా? ఒళ్ళంతా పులకరింతలు కలుగుతాయా? శరీరం దివ్యదేహం అవుతుందా? అంటే అయ్యే వరకు అర్థం కాదు, అయిన వాడికి మాత్రమే తెలిసేది. ఈ ఆనందం కేవలము అనుభవైక వేద్యం, అది మాటలకు అందేది కాదు, మాటలతో వర్ణించేది కాదు, అనిర్వచనీయం, వర్ణనాతీతం అన్నారు. అందుకే నారద మహర్షి నారద భక్తి సూత్రాల్లో ఒక మాట, మూకాస్వాదనవత్, భక్తి భావంలో కలిగే ఆనంద పారవస్యం ఎలా ఉంటుందయ్యా అంటే, మోగవాడు మధుర పదార్థాన్ని ఆస్వాదించినట్టుగా ఉంటుంది. అతడు మోగవాడు, మాటలు రావు పాపం, కానీ ఒక మధుర పదార్థం తిన్నాడు, నాలుక మీద పడింది, చాలా బాగుంది. ఎలా బాగుందంటే ఏదో రకరకాల చేష్టలు ప్రకటిస్తాడు, కానీ నోటితో చెప్పలేడు. ఒకవేళ నోటితో చెప్పగలిగిన వాడైనా దాన్ని ఏమని వర్ణించగలడు? మామిడి పండు తిన్నావు, బాగుంది. ఎలా ఉందయ్యా? చాలా బాగుంది, తీయగా ఉంది. ఎంత బాగుంది? జిలేబీలాగా ఉంది. అబ్బాయి కాదు, తీయగా ఉంది, కానీ జిలేబీ తీయదనం కాదు. హల్వాలాగా ఉందా? కాదు. వాడు హల్వా తిన్నాడు, జిలేబీ తిన్నాడు, అడిగిన వాడు మామిడి పండు తినలేదు. వాడికి మామిడి పండు ఎంత రుచిగా ఉందో తెలియాలంటే వాడు మామిడి పండు తింటే తెలుస్తుంది, కానీ ఇంకో దాంతో పోల్చి వర్ణించడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి మూక స్వాదనవత్,
అంటే మూగవాడు ఆస్వాదించిన దాన్ని ఎలా చెప్పలేడు అంటే ఆస్వాదించింది ఏదైనా మాటలకు అందకుండా అది మూగతనాన్నే ప్రసాదిస్తుంది సుమా, మాటలకు అందేది కాదు. భక్తి భావ పారవస్యం ఆనందం. ఇంతటి సదాశివ భావన లభించాలి అంటే పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కావాలి అంటే ఆ శివభావనను శరణు పొందాలి. అందుకని పరమ సదా శివ భావనాం ప్రపద్యే, పరమ సదాశివ భావనను నేను శరణు వేడుతున్నాను. బానే ఉంది. ఇదేమిటంటే శివుణ్ణి శరణు వేడాలి కానీ శివ భావనను శరణు వేయడం ఏమిటి? ఇది చాలా వింతగా ఉంది అనిపిస్తుంది మనకు. కానీ ఆలోచిస్తే పరమాత్మ ఎప్పుడు భావనలోనే ఉన్నాడు. భవానీ భావనా గమ్యా భక్తి గమ్యా. భావకవులు కూడా భావనలోనే జీవనం ఉన్నది అన్నారు. మన సంప్రదాయం ఏం చెప్తుంది అంటే భావగ్రాహి మహేశ్వర. పరమేశ్వరుడు ఎవరు అంటే నీ మనస్సులోని భావాన్ని గ్రహించేవాడు. నువ్వు ఇచ్చే కొబ్బరికాయ, నువ్వు ఇచ్చే అరటిపళ్ళు, నువ్వు వేసే పూలు, నువ్వు పసుపు కుంకుమ ఇవి కాదు ఆయన స్వీకరించాడు, నీ భావాన్ని స్వీకరిస్తాడు. భావగ్రాహి మహేశ్వర. భగవంతుడికి కావాల్సింది నీ భావన. ఈ భావనను వెల్లడించడానికి ఈ వస్తు సామగ్రి సహకరిస్తుందేమో కానీ ఈ వస్తు సామగ్రితో ఆయనకి పనిలేదు. అందుకే భావేషు విద్యతే దేవో నా పాషాణే నా మృణ్మయే నా ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం. భావేషు విద్యతే దేవో, భగవంతుడు ఎక్కడున్నాడు? భావనలో ఉన్నాడు. నా పాషాణే నా మృణ్మయే, రాతి విగ్రహంలో గాని మట్టి బొమ్మలో గాని లేడయ్యా. కాబట్టి నా ఫలం భావహీనానాం, నీ భావన లేకపోతే ఎదురుగా ఉన్నది మట్టి బొమ్మగా మిగిలిపోతుంది. నీకు ఆ భావన లేకపోతే ఎదురుగా ఉన్నది ఒకటి రాతి బొమ్మగా మిగిలిపోతుంది. నీకు ఆ భావన ఉన్నప్పుడు అక్కడ రాతి బొమ్మ మట్టి బొమ్మ ఉన్నా లేకపోయినా నీ మనస్సు అటు వెళ్ళిపోతుంది. మనస్సు అక్కడ కేంద్రీకృతమై ఉండడం లక్ష్యం, కానీ ఎదురుగా మట్టి బొమ్మ ఉన్నదా, రాతి బొమ్మ ఉన్నదా, బంగారు విగ్రహం ఉన్నదా అనేది ముఖ్యం కాదు. అందుకని నా పాషాణే నా మృణ్మయే భావేషు విద్యతే దేవో నా ఫలం భావహీనానాం తస్మాత్ భావోహి కారణం అన్నారు. ఈ భావన నిరంతరం సాగడాన్ని ఏమంటాము అంటే అనన్య చింతన. అన్య చింతన లేకుండా ఎప్పుడు దైవాన్ని గురించిన ఆలోచన మాత్రమే నడుస్తూ ఉంటుంది. లౌకికమైన వ్యవహారాలు జరిగిపోతూ ఉంటాయి, కానీ మనస్సులో మాత్రం దైవ చింతన. ఉద్యోగం చేస్తాడు, సంసారం చేస్తాడు, రకరకాల క్రియాకలాపాలు చేస్తాడు, అన్నం తింటాడు, నిద్రపోతూ ఉంటాడు. తినే పానీయములు ద్రావుచును, కొడుచుచును, భాషింపుచును, హాస లీలా నిద్రాదులు సేయుచును, తిరుగుచును, లక్షింపుచును, సంతత శ్రీ నారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏతద్ విశ్వమున్ భూవరా. భక్తుడు మనలాగా ఉంటాడు, మనలాగే అన్నం తింటూ ఉంటాడు, మనలాగే నిద్రపోతూ ఉంటాడు, అలాగే లౌకికమైన వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. ఏమిటయ్యా తేడా అంటే అతడికి మనకి అతడు మనస్సులో నిరంతరం చింతన నడుస్తూ ఉంటుంది. క్రియాకలాపాలు ఉన్నప్పుడు మాత్రమే కాక అసలు క్రియాకలాపం లేకపోయినా నిరంతరం మనస్సులో చింతన ఉంటుంది. మనస్సులోని చింతనే ప్రధానం. అందుకు నువ్వు చేసే క్రియాకలాపాలు దోహదం చేస్తాయనే అభిప్రాయంతో చెయ్యి. కాబట్టి సర్వకాల భావస్థల్లో మనస్సులో దైవం ఉండడం మాత్రమే సదాశివ భావన, శివభావన, పరమాత్మ భావన, పవిత్రమైన భావన. ఇక్కడ ఒక తమాషా అయిన సన్నివేశం రమణ మహర్షి గారి శిష్యుల అనుభవంలో ఉన్న సన్నివేశం ఉంటుంది. రమణ మహర్షి గారు, ఆ మహర్షి ఓ శిష్యుడు ఆయన వెంటపడ్డాడు, నాకేదైనా మంత్రోపదేశం చేయండి అని. సరే, ఆ శిష్యుడు వెంటపడగా గురువు గారికి దయ కలిగి ఇతడేదో మంత్రం వల్ల మాత్రమే తరించగలను అనే విశ్వాసంతో ఉన్నాడు, ఎందుకులే ఇతన్ని బాధ పెట్టడం అని, సరేనాయన ఈ మంత్రం తీసుకోవయ్యా అని ఒక మంత్రం ఇచ్చారు. ఆయన ఉపదేశం చేశారు. రోజు ఆ మంత్రం ఎలా జపించాలో, దానికి సంబంధించిన నియమాలు ఏమిటో, ఏ సమయంలో చేయాలో, ఎలా చేయాలో వివరాలన్నీ చెప్పారు. దానికి కావాల్సిన నియమాలన్నీ చెప్పి ఈ మంత్ర జపం చేసుకోమన్నారు. సరే, ఆయన వెళ్ళారు. ఒక ఏడాది తర్వాత ఆ ఊరు వచ్చారు మళ్ళీ గురువుగారు. ఈ శిష్యుడు కనపడ్డాడు. గురువుగారు నమస్కారం అన్నాడు. బాగున్నావు నాయన అని పలకరించి, అప్పుడు మంత్రం తీసుకున్నావు కదా, మంత్ర జపం బాగా జరుగుతోందా అని గురువుగారు అడిగారు. శిష్యుడు వెంటనే గురువుగారి కాళ్ళ మీద పడి గొల్లున ఏడ్చాడు. అదేమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటారండి, మీరు ఒక సమయం చెప్పారు, ఈ సమయం నిర్దేశం చేసి ఈ సమయానికి నువ్వు మంత్ర జపం చేయమన్నారు. అదేమిటో గాని ఆ మంత్ర జపం చేద్దామని మీరు చెప్పిన సమయానికి నేను కూర్చోగానే జపం ప్రారంభించే సమయానికి సరిగ్గా మా వీధి చివర ఒక కుక్క పెద్దగా మురుగుతోందండి. నాకు మనస్సు నిలబట్టలేదు, మంత్రం మీదకి పోవటం లేదు. మంత్రం
ఆ అక్షరాలు వల్లించేటప్పుడు ఆ కుక్క మురుగే వినపడుతుంది కానీ ఇంకేం వినిపించట్లేదు. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది గురువు గారు. అందువల్ల మంత్రజప సాధన ఏడాది గడిచినా నేను సక్రమంగా చేయలేకపోయాను అన్నాడు ఆ శిష్యుడు. గురువు గారు అన్నారు, పిచ్చివాడా, మురిగేది నీ మనస్సేనయ్యా, కుక్క కాదు. నీ మనస్సులో నువ్వు తీసుకున్న మంత్రం మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉండి ఆ సదాశివ భావన కనుక ఉంటే కుక్క దాని పని చేస్తోంది, మురుగుతోంది, కానీ నీకు వినపడదు. ఆ కుక్క మురుగు నీ చెవి దాకానే వ్యాపిస్తుంది కానీ నీ మనస్సులోకి వెళ్ళదు. అలా లేకపోతే నీకు సదాశివ భావన పరిపూర్ణంగా లేకపోతే నువ్వు అలా కూర్చుని మంత్రజపం చేయాలని ప్రారంభించి, అవును మంత్రజపం చేద్దాం అనుకున్నా, ఇవాళ ఇంకా కుక్క మొరగలేదేమిటి అని నీ మనస్సు తెలియకుండానే ప్రతినిత్యం వినడానికి అలవాటు పడిన కుక్క మురుగు మీద ఉందంటే నీ మనస్సు అక్కడ ఉందన్నమాట. కాబట్టి మురిగేది నీ మనస్సే గాని కుక్క కాదు అన్నారు రమణ మహర్షి. దైవ భావన ఒక్కటే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, నిర్మలమైన ఆనందాన్ని ఇస్తుంది. ఆ దైవ భావనకే భగవంతుడు సంతోషిస్తాడు, దానికే భక్తి అని పేరు. అది నిలకడగా ఉంటే కలిగేది ఆనందం. ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే, ఉపనిషత్ చెప్పిన మాట. ఈ ప్రపంచ భావన అంతా అశాంతితో నిండింది, అలజడితో నిండింది, ఆవేశంతో నిండింది, ఆందోళనతో నిండింది. దైవ భావన ఒక్కటే, ఆ భావనలో నుంచి ఆవిర్భవించింది మాత్రమే పరమేశ్వరుడికి ఆనందాన్ని కలిగించేది. ఆ దైవ భావనలో నుంచి, శివ భావనలో నుంచి, పరమ సదాశివ భావనలో నుంచి పుట్టిన ఒక మహాప్రవాహమే, అమృతరస ప్రవాహమే ఈ శివానందలహరి కూడా. ఆదిశంకరుడు కూడా అలాంటి భావనతోనే చెప్పాడు. అలాంటి భావన జన్మ జన్మల పాప పరంపరలను నిర్మూలిస్తుంది కాబట్టి అది పరమ సదాశివ భావన. ఇది ఇంత మహత్తరమైంది కాబట్టే సాధకుడి శరీరాన్ని చారుభోగ భూమి, భోగ భూమిగా తీర్చిదిద్దగలిగే శక్తి దానికి ఉన్నది. కన్నుల వెంట ఆనంద బాష్పాలు వస్తూ హృదయం తెలియని ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తుంటే శరీరమంతా దివ్య దేహంగా మారిపోయి అనిర్వచనీయమైన, ఇది అని చెప్పడానికి ఇదమిత్తంగా వర్ణించడానికి అవకాశం లేని ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని ఎందుకు అనుభవిస్తోంది అంటే మనస్సులో పరిపూర్ణంగా ఉన్న భావన. ఎదురుగా విగ్రహం ఉందా లేదా, నేను పుణ్యక్షేత్రంలో ఉన్నానా, నేను పూజామందిరంలో ఉన్నానా, ఈ ఆలోచనతో పనే లేదు. మనస్సు మాత్రం ఎప్పుడు భగవంతుడి దగ్గరే ఉంటుంది. నువ్వు వెళ్ళి పుణ్యక్షేత్రంలో కూర్చున్నావు, నీ మనస్సుని వ్యాపారం మీద మరో చోట ఉంది, ఉపయోగం ఏముంది? కాబట్టి సాధకుడు తన శరీరాన్ని చారుభోగ భూమిగా మలచుకునేందుకు సహకరించేది ఏది అంటే పరమ సదాశివ భావన. ఈ భావన స్థిరపడడానికి నీకు అభిషేకం సరిపోతుందా, నామజపం సరిపోతుందా, జపం సరిపోతుందా, పారాయణం సరిపోతుందా, తీర్థ యాత్రలు సరిపోతాయా? ఒక్కొక్క మనస్తత్వానికి ఒక్కొక్కటి సరిపోతుంది. అవి ఏవి చేసిన లక్ష్యం మాత్రం నిరంతర భావన. ఈ నిరంతర భావన రావడానికి ఇవన్నీ మార్గాలు, ఇవి లక్ష్యం కాదు అసలు. వీటి ద్వారా నిరంతర భావనను నువ్వు పొందడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి పరమ సదాశివ భావనను నేను శరణు పొందుతున్నాను. పరమ సదాశివ భావనాం ప్రపద్యే. ఈ శివ భావన నాకు కావాలి, ఈ శివభావన నేను నిరంతరం కలిగి ఉండాలి అని భక్తుడు తపిస్తాడు. అలా తపించిన వాడిని భక్తుడు అంటారు. చిరపదము ఫలంగా కాంక్షించేవారు అంటే మోక్షమే, ఆ దివ్య ఆనంద పారవస్యమే. ఎప్పుడు అదే చింతన, అదే ఆలోచన. మనిషి ఎక్కడున్నాడు అనేది కాదు, అతను పుణ్యక్షేత్రంలో లేకపోవచ్చు, అతను పూజామందిరం ముందు కూర్చోకపోవచ్చు, కానీ మనస్సు మాత్రం అక్కడ ఉంటుంది. కాశీ నుంచి వ్యాసుల వారిని తరివేశారు పార్వతీ పరమేశ్వరుడు. అతను ఏదో ఆకలితో ఒక అపరాధం చేయడానికి ప్రయత్నించాడు అనే కారణంగా కాశీఖండంలో అద్భుతంగా వర్ణించాడు ఆ విశేషాన్ని. పరమేశ్వరుడి ఆగ్రహానికి గురై కాశీ నుంచి వచ్చేసాడు వ్యాసుడు. దక్షిణ దేశానికి వచ్చాడు, దక్షారామానికి వచ్చాడు. ఆ దక్షారామంలో అగస్త్యుల వారు ఉన్నారు. అగస్త్యుల వారిని కలుసుకున్నారు. అగస్త్యుడు వ్యాసుడు ఏం మాట్లాడుకున్నారు అంటే, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడు, దక్షారామంలో ఉన్న భీమేశ్వరుడు ఒకడే ఎలా అవుతాడో అది మాట్లాడుకున్నారు. కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, దక్షారామంలో భీమేశ్వరుడు అనే పేరుతో ఆ విశ్వేశ్వరుడే ఉన్నాడు. ఇద్దరు శివుణ్ణి గురించే మాట్లాడుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలుసుకుంటే తల్లిదండ్రుల గురించి మాట్లాడుకోవాలి, ఇద్దరు శిష్యులు కలుసుకుంటే గురువు గారిని గురించి మాట్లాడుకోవాలి, ఇద్దరు భక్తులు కలుసుకుంటే దైవాన్ని గురించి మాట్లాడుకోవాలి. అందుకే నీ పాద కమల సేవయు, నీ పాద అర్చకులతోడి నెయ్యమును, నితాంత అపార భూత దయయును తాపసమందార నాకు దయసేయగదే అన్నప్పుడు నీ పాద కమల సేవయు ఆగిపోక నీ పాద అర్చకులతోడి నెయ్యమును, సత్సాంగత్యం అన్నారు దాన్ని.
అలా వ్యాసుడు అగస్త్యుడు కలుసుకుంటే ఇంకా శివుని గురించి కాక ఇంకేం మాట్లాడుకుంటారు వాళ్ళు హాయిగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుంటే వ్యాసుల వారితో అగస్త్య మహర్షి అన్నాడు, నేను కూడా అక్కడి నుంచే వచ్చానయ్యా. ఎప్పుడైనా ఈ గోదావరి తీరంలో వెన్నెల రాత్రి వేళ ఇసుక తెన్నెల మీద అలా కూర్చున్నప్పుడు, అలా మేను వాల్చినప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిం పాడుదున్. నాకెక్కడ చూసినా శివుడే కనిపిస్తూ ఉంటాడు ఆ ఇసుక తిన్నెలంతా. ఆ వెన్నెలలో అర్ధరాత్రి వేళ ఆ ఇసుక తిన్నెల మీద వెన్నెల కాస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే శంభుడు పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడుదున్. అప్పుడు ఏం జరుగుతుంది? మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో. ఆ గోదావరి మధ్యలో, ఆ గోదావరి నది లేని చోట, ఆ ఇసుక తిన్నెల మీద గోదావరి తీరంలో అలా పడుకున్నప్పుడు నాకు ఆకాశం వంక చూస్తుంటే ఆకాశ గంగలో ఉన్నంత ఆనందం కలుగుతుంది. ఇక్కడున్న దక్షారామ భీమేశ్వరుడు సమీపంలో ఉన్న గోదావరి తీరంలో. ఇది గోదావరి కాదు, గంగే. ఆ గంగ ఆకాశ గంగ. ఆ ఆకాశ గంగల మధ్యలో పరమేశ్వరుడే కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడన్న ఒక దివ్య ఆనంద పారవస్యం. అక్కడ అది కాశీ కాదు, అక్కడ విశ్వేశ్వరుడు విగ్రహం లేదు, పోని దక్షారామం భీమేశ్వర ఆలయం కూడా కాదు, గోదావరి నదీ తీరమా, అది ఇసుక తిన్నె. ఆ ఇసుక తిన్నెల మీద పడుకుంటే పరమేశ్వరుడు అన్ని వైపులా కనిపిస్తున్నాడా? ఇది పరమ సదాశివ భావన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడు కలిగే ఆనందం ఒళ్ళంతా పులకింతలు కలుగుతుంది. పులకాంకిత చారు భోగ భూమి అన్నారు శంకరుల వారు. ఆ మాటే శ్రీనాథుడు అగస్త్యుల వారి నోట పలికింపజేశాడు. మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మిన్నేటిలో ఆనందంబున అర్ధరాత్రమున చంద్రాలోకముల్ కాయగా నానాసైకత వేదికా స్థలములన్ నల్దిక్కులన్ శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠునిన్ పాడుదున్. మేనెల్లన్ పులకాంకుర ప్రకరముల్ నిండార మినేటిలో. ఇది శివభావన. ఈ శివభావన నిరంతర చింతన కావాలని, నిరంతరము తపించే నిండు మనస్సే శివభావనకు నిలయమని, అప్పుడే శివభావనను శరణు పొందడం అనేది జరుగుతుందని ఆదిశంకరులు చెప్పి, ఆ శివభావన ఉన్నప్పుడు బహువిధ పరితోష బాష్పూరం, ఆనందం, పట్టలేని ఆనందం కలిగి ఆనంద బాష్పాలు వస్తాయి. స్ఫుట పులకాంకిత చారు భోగ భూమి, శరీరం అంతా ఒళ్ళంతా పులకింతలు కలిగి ఒక దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవించడానికి తగిన నిలయంగా మారుతుందయ్యా. చిరపద ఫలకాంక్షి సేవ్యమానం, మోక్షమే నిరంతరము పరమేశ్వర సంబంధమైన దివ్య అనుబంధాన్ని మళ్ళీ 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 మనస్సు తలుచుకుంటూ ఉండే విధంగా ఉండడాన్ని కోరుకుంటుంది. అది పరమ సదాశివ భావన. అలాంటి పరమ సదాశివ భావనను నేను శరణు పొందుతున్నాను అని బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారుభోగ భూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే అన్నారు ఆదిశంకరులు ఈ 67వ శ్లోకంలో. అంటే అపారమైన ఆనందాన్ని కలిగించేది పరమేశ్వర సంబంధమైన భావన మాత్రమే సుమ. ఆ అపారమైన ఆనందంలో ఆనంద బాష్పాలు వస్తాయి, ఒళ్ళంతా పులకింతలు కలుగుతాయి. ఆ దివ్య ఆనందం ఎలా ఉంటుంది అంటే అది భక్తి వల్ల మాత్రమే కలిగేది. భక్తి అంత పవిత్రమైంది, అంత స్వచ్ఛమైంది, అంత విమలమైంది, అంత నిర్మలమైంది, అచ్చమైన భక్తి. అచ్చపు భక్తి అంటారు పోతన్న గారు. అచ్చపు భక్తి ఎలాంటిది అంటే సాధు జంతువైన ఆవు లాంటిది. ఇదొక విశేషం. ఆదిశంకరులు భక్తిని ఆవుతో పోల్చారు. మంచి సాధు జంతువు, సత్వగుణం కలిగింది ఆవు. నా దగ్గర ఒక ఆవు ఉందయ్యా, ఆవే ఉంటుంది తెలుసా, భక్తి అనే ఆవు అంటున్నారు ఆదిశంకరులు పరమేశ్వరుడితో. ఏమయ్యా, ఈ ఆవుని జాగ్రత్తగా చూసుకోవాలి. గోసేవ సామాన్యమైన విషయం కాదు. గోశాల నిర్వహణ అనేది కత్తి మీద సాము లాంటిది. చాలా జాగ్రత్తగా నిర్వహించాలి.
అసలు ఒక గోవుని పెంచుకోవడమే చాలా కష్టం. గోవుని పెంచుకోవడం అనేది తేలికైన విషయం కాదు. ఈ గోవుని జాగ్రత్తగా రక్షించుకోవాలి. నా దగ్గర భక్తి అనే ఆవు ఉంది. ఈ భక్తి అనే ఆవుని జాగ్రత్తగా నేను కాపాడుకోవాలి. కానీ నా శక్తి సరిపోవట్లా. అందుకని నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే దీన్ని నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తీసేసుకో, నాకు హాయిగా ఉంటుంది అని తన మనస్సులోని భక్తి భావాన్ని, తన హృదయంలోని భక్తి అనే ఆవుని శివుడి పాదాలు అనే గోశాల వద్ద కట్టేసి దాని పాలన, రక్షణ బాధ్యతలు శివుడికే అప్పగిస్తే మంచిది అని భావించారు ఆదిశంకరు. ఆ విశేషాన్ని 68వ శ్లోకంలో అందించారు. అమిత ముదమృతం అమిత ముదమృతం ముత్ అమృతం ముహుర్దుహంతి విమల భవత్పద గోష్ఠం ఆవసంతి సదయ పశుపతే సుపుణ్యపాకాం మమ పరిపాలయ భక్తిధేనుమేకం అని అద్భుతంగా పరమేశ్వరుడికి తన అంతరంగాన్ని విన్నవించుకున్నారు. ఈ 68వ శ్లోకంలోని మరికొన్ని విశేషాలను వచ్చే భాగంలో మనం జ్ఞప్తికి తెచ్చుకుందామని సవినయంగా పెద్దలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళ. సార్ గిరిజా గారు లేనట్టుంది సార్. రామ్మూర్తి గారు, పాలకుర్తి వారు, సరే ఈరోజు గిరిజామన్నారు గారు వేరే కార్యక్రమంలో ఉన్నట్టుందండి, వారు సభకు రాలేదు. మనం ఈరోజు కార్యక్రమాన్ని కృష్ణస్థితితో ముగించుకునే కంటే ముందు రేపు ఉగాది కార్యక్రమం ఉంటుంది. ఉగాది పద్య కవి సమ్మేళనం. రేపు ఉగాది పద్య కవి సమ్మేళనం మేము కొంచెం వైవిధ్యంగా పెట్టాము. అంటే మనం ఎప్పుడు వాడని వృత్తాల్లో పద్యాలు చెప్పాలి అనేటువంటిది. అంటే కవిరాజు విరాజితము, పంచచామరాలయగ్రాహి, శ్రద్ధర, మాలిని, మాలిని ఇట్లాంటి వృత్తాలలో 10 మంది కవులతో పద్య కవి సమ్మేళనం ఉంటుంది. ఉగాది పంచాంగ పఠనం ఉంటుంది. ఆ కార్యక్రమం ఉదయం 9 గంటలకు షార్ప్ 9 o'clock స్టార్ట్ అవుతుందండి. ఆ కార్యక్రమానికి పెద్దలందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రేపు శనివారం కార్యక్రమము స్వీయ కావ్య పరిచయము, తర్వాత ఎల్లుండి కావ్య ప్రణతి 2 కార్యక్రమాలు కూడా ఈ వారం ఉండవు. మళ్ళీ వచ్చే వారం నుంచి కార్యక్రమాలు చేసుకుందాం. మళ్ళీ వచ్చే శుక్రవారం మళ్ళీ శివానంద లహరి ఉంటుంది. ఈ రోజు కార్యక్రమాన్ని కృష్ణతో ముగించుకుందాం. పతి నీవై గతి నీవుగా మరియు పతి నీవై గతి నీవుగా మతియు నీవై సర్వభావ క్రియా తతి నీవై స్మృతి నీవుగా వెలిగినం ధన్యంబు మజ్జీవ సంగతి సర్వస్వముని పదార్పణముగా కల్పించునేని సమాగత నీలాంబుదమరికా కృతి సదృక్ష గోపికా వల్లభ. నమస్కారం. సార్ అనంతకృష్ణ క్లోజ్ చేయండి.